హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ మిత్ర ఇద్దరు ఇంటికి రావడం గమనించిన దేవయాని, మీరిద్దరే వచ్చారేంటి, వివేక్ ఎక్కడా అని అడుగుతుండగా లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది, మేము వచ్చే కార్ పంచర్ అయింది అత్తయ్య గారు, అందుకనే మమ్మల్ని క్యాబ్లో పంపించి కార్ని రిపేర్ చేయించి తీసుకురావడానికి వివేక్ ఆగిపోయాడు అని లక్ష్మి అనగానే దేవయాని ఇలా అంటూ ఉంటుంది, అసలు వాణ్ణి మీరు ఏమనుకుంటున్నారు? వాడిని ఒక డ్రైవర్లా చేసేశారు, ఒక క్లీనర్ని చేసేశారు, ఒక వర్కర్లా వాడిని మీరు యూజ్ చేసుకుంటున్నారు అని అనగానే, మీరు మనసులో ఏదేదో పట్టుకొని ఏదో మాట్లాడుతున్నారు అత్తయ్య గారు, అసలు ఉన్నదేంటో స్ట్రేట్గా చెప్పండి అని అనగానే గుమ్మం ముందు నుండి జాను కోపంగా చూస్తూ లక్ష్మిని ఇలా అంటుంటుంది. జాను పక్కనే మనీషా కూడా ఉంటుంది. చెప్పాల్సింది అత్తయ్య గారు కాదక్క, నువ్వు చెప్పాలి, బావగారు ఏమనుకుంటున్నారో చెప్పాలి, మీరిద్దరూ ఏమనుకుంటున్నారో చెప్పాలి అని గట్టిగా అరుస్తుండగా మనీషా మురిసిపోతూ ఉంటుంది. లక్ష్మీ మిత్ర ఇద్దరు షాకింగ్గా జానుని చూస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన వివేక్ జాను అని అంటూ జాను చేయిని పట్టుకోగా వివేక్ చేయిని విదిలించి కొడుతుంది జాను. ఇక ఇద్దరి మధ్యలో గొడవలు రానున్నాయా? జాను నిజంగానే లక్ష్మిని అపార్థం చేసుకుందా? ఈ సిచ్యువేషన్ని లక్ష్మి ఎలా హ్యాండిల్ చేయగలదో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.